బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా హుస్నాబాద్ లో ఉద్రిక్తత కొనసాగుతుంది. మంత్రి పొన్నంపై బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. బీజేపీ ప్రజాహిత యాత్రను అడ్డుకునేందుకు యత్నించగా కాంగ్రెస్ కార్యకర్తలపై బీజేపీ శ్రేణులు దాడికి దిగారు. పోలీసులు బీజేపీ కార్యకర్తలను అడ్డుకున్నారు. ఇక దీంతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. కరీంనగర్ లోనూ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇక ఈ ఘటనపై స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ బండి సంజయ్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బండి సంజయ్ రాజకీయ డ్రామాలకు తెరలేపారని, 5 సంవత్సరాల పదవీ కాలంలో బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. ఇక శ్రీరాముని పేరు మీద ఓట్లు అడగడం కాదని, నిజంగా బండి సంజయ్ నియోజకవర్గ ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తన తల్లి గురించి కూడా బండి సంజయ్ మాట్లాడుతున్నారని, అది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తన ప్రశ్న అభివృద్ధికి సంబంధించింది అయితే బండి సంజయ్ తన తల్లి గురించి మాట్లాడుతున్నారన్నారు. తాము హింసావాదులం కాదని, ప్రజాస్వామ్యంలో ఎవరైనా యాత్ర చేసుకోవచ్చని, బండి సంజయ్ కూడా యాత్ర చేసుకోవచ్చని, తాము అడ్డుపడడం లేదని తెలిపారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ కరీంనగర్ నుంచి అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ప్రస్తుతం కరీంనగర్ లో పరిస్థితి ఎలా ఉంది? గుడ్ మార్నింగ్. నిన్న చిగురు మామిడి మండలంలో బీజేపీ మంత్రి పొన్న ప్రభాకర్ పై చేసిన వ్యాఖ్యలకు శ్రేణులు కథం తొక్కాయిపోవచ్చు. అయితే దిష్టి బొమ్మ తగ్గడానికి పోలీసు ఆ దిష్టి బొమ్మ చేశారు. మనతో పాటు పార్టీ నగర అధ్యక్షులు ఉన్నారు. మాట్లాడే మంత్రిపై ఏదైతే బండి చేసిన పొన్న వ్యాఖ్యలను ఎలా చూడవచ్చు? 5 రూపాయల బిల్లు అభివృద్ధి చేయటువంటి అసమర్థ దాన్ని ఏ విధంగా ప్రజా లోపల వేరే రకంగా తీసుకురావాలి, వివాదాస్పద లాభం పొందాలనేటువంటి దురుద్దేశంతో మాట్లాడుతూ ఉన్నాడు కోసం అని చెప్పి మాతృమూర్తి గురించి ఈ దేశంలో మాతృమూర్తి మాట్లాడే రాజకీయాల్లో ఆరోపణలు సర్వసాధారణం. కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ చేయడం అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏమి అభివృద్ధి చేశారు. 10 సంవత్సరాలు మూడు నెలలుగా కాంగ్రెస్ పార్టీ ఏం చిత్త పనిచేసింది దేశంతో మేము అన్నిటికీ సిద్ధంగా. తల్లికి బిడ్డ పుట్టిన గ్యారెంటీ అసలు ఇది మీకు తల్లికి పుట్టిన నర్సులు చెప్తా ఎట్లా తెలుస్తుంది వాక్యాలు మాట్లాడడం అనేది ఎంతవరకు అంటే కబ్జా సమాజం ఈ రోజు ఏం ఆలోచించి రాజకీయ ప్రస్తుతించేటటువంటి నాయకులు రాజకీయాల్లో ఉండదు. ఇప్పుడు అంటే ఒకటే కోరుతా ఉన్నా, ఇప్పటికైనా కూడా నీకు ఏ మాత్రం ఇదే గీత వచ్చి అయితే నన్ను 24 గంటల్లో చెప్తే తప్పకుండా మీ కార్యాచరణ తీసుకుంటాం. ఎక్కడ పోతే అక్కడ నువ్వు క్షమాపణ చెప్పేదా అని చెప్పి చెప్తాం. కూడా ప్రభాకర్ కి క్షమాపణ చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీలు డిమాండ్ చేస్తారు. లేకపోతే గంటలలో పోతే తాము భవిష్యత్తులో దారుణం. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.
బండి సంజయ్ గారు రాజకీయ డ్రామాకు తిరిగి తెరలేపినాడు. నిన్న ఎన్నికల ప్రచార సభ సందర్భంగా నేను అతన్ని ఒక ప్రశ్నించిన, పార్లమెంట్ సభ్యుడిగా 5 సంవత్సరాలు మీరు నియోజకవర్గం చేసిన సేవ ఏందో చెప్పి ప్రచారం కొనసాగించండి. శ్రీరాముడు పేరు మీద ఓట్లాడడం కాదు, మీరు నిజంగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి చేసి ఉంటే దాన్ని చెప్పమని అడిగితే నేనెన్నడూ అననటువంటి మాటలు, రాముడి పుట్టుక గురించి అక్షింతల గురించి మాట్లాడి నా తల్లి జన్మకు సంబంధించిన మాటలు నేను సభ్య సమాజాన్ని కోరుతాను. ఇలా జన్మనిచ్చిన తల్లి, నా తల్లి కావచ్చు, ఇంకొకరి తల్లి కావచ్చు, రాజకీయాలు అడిగిన ప్రశ్న నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అయితే అతను మాట్లాడిన మాట తల్లి జన్మను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సమాజం గమనించాలి, తల్లి పాత్ర ఎవరి తల్లి అయినా తల్లి. అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి రాజకీయ డ్రామా చేస్తూ తిరిగి ఆ యాత్ర ఒక ప్రచారం రావాలనే ఆలోచనతో మళ్ళీ ఎవరు అడ్డుకుంటున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. మేమెవరూ అడ్డుకుంటలేము. ప్రజాస్వామ్యంలో యాత్ర చేసే హక్కున్నది. మీరు మాట్లాడిన మాటల్ని మళ్ళీ ఏమంటున్నారు, చట్టరీత్యా చర్యలు తీసుకుంటా ఉన్నారు. ప్రజలే మనకు చట్టం, ప్రజాస్వామ్యమే మనకు చట్టం. ఈ ప్రజల ముందు నేను అడుగుతా ఉన్నా, అమ్మ ప్రతి బిడ్డకు జన్మనిచ్చుంటారు ఒక తల్లి. నా తల్లి జన్మ గురించి మాట్లాడుతూ ఉన్నటువంటి అతని పట్ల ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఏమాత్రం రాజకీయాల సబబు ఈ విధంగా మాట్లాడడం. భార్యకు మంగళసూత్రం కడతారు, అటువంటి మంగళసూత్రం అమ్మి ఎన్నికల్లో గెలిచిన అనే వ్యక్తి. అసలు రాముడు అంటే, శ్రీరాముడు అంటే ఎంత గౌరవము. ఆనాడు అయోధ్య రాముడిగా సీతమ్మ కోసం జరిగినటువంటి కష్టము, లేదా రాముడు తల్లి తండ్రి మాట విలువించినటువంటి పరిస్థితి గురించి మాట్లాడే వీళ్ళు నా తల్లి గురించి మాట్లాడి తల్లి జన్మ గురించి మాట్లాడితే ఏం రాజకీయం? భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కేంద్ర నాయకత్వం ఆలోచన చేయాలి. నేను వాళ్ళని అడుగుతా ఉన్నాను, మీరు ఇటువంటి నాయకునికి, ఇటువంటి మాటలకు, ఇటువంటి డ్రామాకు మీరు సమర్థిస్తున్నా కూడా స్పష్టం చేయమని నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని అడుగుతా ఉన్నా. ఈ జిల్లాకు సంబంధించిన ఇతర బీజేపీ నాయకులను అడుగుతా ఉన్నా, ప్రజలను అడుగుతా ఉన్నా. నేను ఏ విధంగా మాట్లాడినా నేను ఈ నియోజకవర్గ ఎంపీగా ఇయ్యాల కూడా బహిరంగ చర్చకు సిద్ధమని 6 నెలలుగా ఏడాది నుంచి అడుగుతా ఉన్నా. ఈ నియోజకవర్గం మీద మీరేం చేసిన 5 ఏళ్లలో నేనేం చేసిన, మీరు నియోజకవర్గ ప్రజలకు ఏం చేయలేదని, మీరు ప్రజల లోపల తిరుగుబాటు వస్తుందని, ఓడిపోతాననే భయంతో